పెద్దదా? మరలు వెల్కమ్ టు ఫిషింగ్ బ్రదర్స్. నమస్తే. మనం ఇప్పుడు దాకా కర్రగలతో రౌ చేపలు తప్ప వేరే చాపే పట్టలే. వాగులో ఇంకో చాపే లేనట్టు ఎప్పుడు పిండి కలుపుకునే పోయేది. ఈ మధ్య పిండిని కలిపి చేతిరేఖలు కూడా కొంచెం అరిగినట్టు అనిపిస్తుంది. అందుకనే ఫిషింగ్ రాడ్, బైట్ కాస్టింగ్ మిషన్ ఒకటి తీసుకున్నా. ఇదే ఫిషింగ్ రాడ్ తో కొరమేళ్లు పట్టొచ్చు, వాలుగలు కూడా పట్టొచ్చు. రెండు విధాలుగా పని అవుతుంది. మనకి ఇప్పుడు దాకా వీటితో పరిచయం లేదు కాబట్టి ఎక్కువ బడ్జెట్ ఏం పెట్టలే, లో బడ్జెట్ లోనే తీసుకున్నా. వీటితో కొంచెం ట్రైనింగ్ అయ్యాక మంచిది తీసుకోవచ్చు. ఇక ఇక్కడ కనపడే మిషన్ కూడా ఒక పేరు ఉంది, ఫైర్ ఫాక్స్ కంపెనీ. రాడ్ పేరేమో వైట్ హార్స్. బాబాయ్ నాకు తెలిసి బ్లాక్ అండ్ వైట్ హార్స్ అని పెట్టాల్సింది, రాడ్డు తగ్గట్టు మంచిగా సెట్ అయ్యేది. బాబాయ్ ఇక వీటి గురించి మనకి పాఠాలు చెప్పడం కోసం ఒక సార్ కావాలి. దానికోసమే నైటే ఒక అన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్పా. ఇక మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన అన్న జానీ బాయ్ మీ అందరికి తెలిసే ఉంటది. అన్నకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, జానీ ఫిషింగ్ అని. మనోడు ఎక్కువ కొరమేన్లు, వాలగల వీడియోలు ఎక్కువ చేస్తా ఉంటాడు. అసలు వేరే చేపలకు పోదాం అన్నా రాడు. ఇక మనోడు వాటి మీద పగబట్టినట్టుండు. బాబాయ్ మీ కొరమేన్లు ఎట్లా పట్టాలో తెలియాలన్నా, ఫిషింగ్ రాడ్ సెటప్ చేయాలన్నా అన్న ఛానల్లో దొరికితే మీరు కూడా వెళ్ళి చూడండి. ఇక మనోడు మిషన్ ని పాటలు ఇప్పి తాడెట్లెక్కియాలో నేర్పిస్తాడు. ఇక మనం వాడే ఫిషింగ్ సెటప్ ఎక్కడ కొన్నాం ఏందనేది ఒక షార్ట్ వీడియో చేసి వదులుతా. అది కూడా తక్కువ బడ్జెట్ లో చౌక. ఎవరైనా కొనుక్కోవచ్చు, కొరమేన్ చేపలు పట్టొచ్చు. ఇక మనం కొరమేన్ చేపలు పట్టడం కోసం పొద్దున 5:30కే బయలుదేరినాం. లొకేషన్ కి వచ్చి చూస్తే ఇంకా చీకటిగా ఉంది. ఆ చీకట్లో కొరమేన్ కోసం కప్పెత్తే కొరమేన్ ఏమనుకుంటుందో తెలుసా? ఏమన్నంటే అన్న అంటారులే గనరా, ఈ చీకట్లోనరా మీరు మా కోసం వచ్చేది, మమ్మల్ని ఇంకా నిద్రైనా లేవనియండ్రా అనుకుంటే కావచ్చు. మనోడిగా కొరమేన్ గాలని ఎట్లా సెటప్ చేస్తారో మీరు కూడా చూడండి. దీని ఏమంటారు, నాట అంటారా? నాటేసుడు, పొలం నాట్లు కాదుగా. నాలుగు దారాలు పెట్టుకో కట్టాలి ఫస్ట్ ఎదరది ఎప్పుడైనా. నాలుగా? డబల్ వేసి కడితే ఏమైందంటే వాళ్ళగా దాని పళ్ళు ఎక్కువ ఉంటాయి, దాని పళ్ళు కొరికినా కానీ ఒకటి దిగినా మిగతా ఉంటాయి. ఓకే ఓకే, చెప్పుకో అట్లా. ప్రస్తుతానికి ఎదురు పక్క మాత్రం 4 సింగిల్ చేయొద్దు ఇప్పుడు. బాబాయ్ మీరు కూడా చూసిరుగా మిషన్ సెటప్ ఎట్లా చేసినామో. అవేవో నాట్లు అంటాడు, అస్సలు అర్థం కాలే. ఏదైనా కొంచెం టైం పడుతుంది నేర్చుకోనికి. అట్లే కొరమేళ్లు పట్టడం కోసం కూడా కొన్ని కప్పలు కూడా కొన్నాం. మనం కొనే కప్పలు ఎప్పుడైనా ఇలాంటి డబ్బాలలో వేసుకోవాలి. అట్లా కాదని బ్యాగులో వేసినాం అనుకో, బ్యాగ్ 2 రోజుల్లోనే ఖతం అవుతుంది. బాబాయ్ మనం ఇప్పుడు వాడే కప్ప దుష్మన్ ఫ్రాగ్. ఇదే కప్పకి పెద్ద పెద్ద చేపలు మస్తు మంది పట్టిర్రు. లాంగ్ కాస్టింగ్ కూడా జబర్దస్త్ అవుతుంది. బాబాయ్ కప్పని కూడా కొంచెం సెట్ చేసేది ఉంటదంట, అది ఎట్లానో మీకు కూడా చూపిస్తా చూడు. కప్ప ఇట్లా పడద్దు, ఎప్పుడు స్పీడ్ పడద్దు, అట్లా స్పీడ్ పడద్దు. ఇది ఉందిగా, ఇది ఉందిగా అడ్జస్ట్మెంట్ మొత్తం దీంట్లోనే ఉంది, వెయిట్ కాస్టింగ్ దానికి. ఏ కప్ప మన వెయిట్ ని బట్టి సెట్ చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు అట్లా స్పీడ్ పడిపోయిందిగా, ఇప్పుడు మళ్ళీ స్పీడ్ అయింది. ఇంకా దాన్ని ఏం చేయాలి మనం, ఇది ఉందిగా అడ్జస్ట్మెంట్, టైట్ చేసుకోవాలా. టైట్ చేసుకొని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చిన్నగా దిగుతాం చూడు, అట్లా రావాలి. అట్లా స్పీడ్ అట్లా దిగినాం అనుకో, ఇట్లా చిక్కుపడే అవకాశం ఎక్కువ ఉంటది, ఎక్కువ చిక్కు పడతా ఉంటది. మనం అడ్జస్ట్ చేసుకున్నట్టే అది చిక్కు పడదు అనమాట. లేదంటే చిక్కు పడతా ఉంటది. నువ్వు ఎన్నిసార్లు అయితే ఎన్నిసార్లు చిక్కు దిగటమే సరిపోయింది. మనం ఎప్పుడైనా కప్ప పెట్టినప్పుడు ఏం చేయాలంటే లాక్ ఓపెన్ చేసుకొని అది ఎట్లా దిగుతుందో చూసుకోవాలి. ఆ మూమెంట్ లో దిగితే చాలా అంతే. కప్ అయినా సరే, స్పూన్ అయినా సరే, ఏదైనా సరే అట్లా దిగిపోవాలి. కాస్టింగ్ చేద్దాం పైగా. బాబాయ్ కప్పని ఎట్లా సెట్ చేసుకోవాలో చూసిరుగా. మనోడు అందరికి అర్థమయ్యేటట్టుగా స్కూల్లో టీచర్ చెప్పినట్టే చెప్పిండు, పక్కన నిలబెట్టుకొని. మీకు కూడా అర్థమైంది అనుకుంటానా. ఇక ఇదే కప్పకి కొరమేన్ ఎట్లా పడతాయో చూపిస్తా పండి. మనం ఎప్పుడైనా కొరమేన్ చేప పట్టాలంటే తేట నీళ్ళలో అస్సలేయద్దు. మనం కప్పేసే ప్లేస్ ఎట్టుండాలి తెలుసా? ఇగో ఇట్లా పాకురున్న చోట, గడ్డున్న చోట ఒడ్డునే పండుతా ఉంటాయి. మనం వేసే కప్పను కూడా చిన్నగా గడ్డెమ్మటి లాక్కొని రావాలి. ఇక్కడ కొరమేన్ ఉండాలే గానీ ఇక కప్పను చూసిన కొరమేను ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఎమ్మటి అందుకుంటుంది. ఇక మనకి కొరమేన్ ఎట్లా పడుతుందో ఏందో మీకు కూడా చూపిస్తా చూడు. వచ్చింది మళ్ళీ
పట్టదు కానీ జానీ భాయ్ ఆగా 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 వచ్చింది 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 ఇక్కడ పోలే పోలే అన్న పోతుంది 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 అరే రే 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 జానీ భాయ్ నాకు తిప్పటం రాదని చెప్పినగా. అయ్యో తీసేద్దాం నా మంచి సైజు ఉందన్న అది. తీసినగా అట్లా కాదు, నా మిషన్ అనుకో అమ్మటే కొట్టి తిప్పేస్తే నాకు ఇది అర్థం కావట్లేదు చెప్పిన. అయ్యో జానీ భాయ్ జానీ భాయ్ ఎంత సింపుల్ ఉందో పట్టు. ఊడిందంటే నేను ఊడలేదంటే షార్ట్ సరిగ్గా పర్లేదేంది. నాకు దీంతో కొట్టడం రాదా నీ చేత్తో? నాది చెయ్యిగా జబాయించి కొడితే లేచి బయటపడాలి లెక్క. మస్తు సైజుగా అన్నది. నాకే ఇది రైట్ హ్యాండ్ గా రా. నేను ఎత్తి ఒకసారి. బా జానీ భాయ్ వెల మిస్ చేసిన. నీ ఎత్తి అట్లా చెత్తమ్మటి రావాలా. కొరమైన దానికే ఉంది చూడు. కాదు కొరమేనే కొరమేనే అది. ఉంది 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 జానీ భాయ్. దాన్ని తగిలి ఫస్ట్ షార్ట్ బాగానే పడ్డదిలే. షార్ట్ అయితే మంచిగా పడ్డది. తిరగలే తిరగలే జానీ భాయ్. ఓ అవునుగా. పోతుంది పోతుంది. ఉంది ఉంది ఆడే ఉంది. మామూలు సైజు కాదు జానీ ఇది. ఎరిగిందంటే ఎరగలేదంట. ఎరిగిందిగా, పచ్చడి అయిపోయింది. సైజ్ అనేది ఇందాక కూడా ఇంత ఉంది. ఇంతే ఉంది ఇందాకది కూడా. కప్పన మాంతం మింగింది కానీ అది. ఇది ఏం జారుతుంది ఆయిల్ పూసినట్టు. బాంబో దీని పల్లె ఏందన్నా. చూడు మరి. అయ్యా ఫస్ట్ టైం మన కొరమేని చూడడం. ఇది ఎప్పుడైనా చేతితో కూడా తీయొద్దు. తీయొద్దా? దీన్ని కటింగ్ ప్లేయర్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది జారుతుందిగా. చేపెడితే అటు ఇటు అన్నది అనుకో మనం కూర్చుకునే చాలా ఉంటుంది. అన్న కొరమేను పళ్ళు ఉంటాయని ఇప్పుడు నువ్వు చూపిస్తే చూడడం తెలుసా. నేను వాళ్ళగా చూడలే. ఇంకా నేను ఎప్పుడు పట్టినా అసలు వాటిని వాడి నోట్లోకి ఎప్పుడు చూసినా నేను. వాళ్ళగా చూడలే, 100 పళ్ళే ఉంటాయి. అవునా? కాదు, దాన్ని ఇట్లా పట్టుకుంటారు చేత్తో తిత్తావా? వచ్చిందా? ఓకే. దుష్మన్ ఫ్రాగ్ ఇది. మామూలు లేదు బాబాయ్. ఈ కొరమేను కొట్టేటప్పుడు వీడియో తీస్తున్నా అదే టైంకి ఫోన్ వచ్చింది. మనం ఎప్పుడు చేపలకు వచ్చినా ఫోన్ ని ఫ్లైట్ ఎక్కిచ్చేది, కానీ ఈ రోజు ఫ్లైట్ ఎక్కేయడం మర్చిపోయినా. బాబాయ్ చేప పడ్డది, రాడ్ ఇరిగింది. ఇక షాప్ కి వెళ్ళి ఇట్లా సంగతన్నా అని చెప్పా. ఓ తమ్ముడు 100లో ఒకటి అవుతుంది, ఇంకో రాడ్ తీసుకుపోని ఇచ్చిండు. అప్పుడు మనోడు చూస్తే మంచితనానికే మంచి చేస్తారు అనిపించింది. ఇక అదే రాడ్ తీసుకుని ఈ రోజు ఒక్క చేపనైనా నా చేతులతో పట్టాలని మళ్ళొచ్చినాం. అసలు ఫిషింగ్ రాడ్ కి చేపలు ఎట్లా పడతాయో ఒక్కసారైనా చూడాలని ఉంది. ఈ రోజు ఒక్క చేపనైనా పట్టే ఇంటికి పోవాలని వాలగలు ట్రై చేస్తున్నా. ఇదే వాలగలు చెంచాలకి కోడి పేగులు తప్ప దేనికి పడవు. ఇక మనకి ఏం చేపలు పడతాయో ఏమేం పడతాయో మీరు కూడా చూడండి. పడ్డది పడ్డది. మరలు 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 మరలు
ఒడ్డు తెచ్చుకున్నా అన్నా పోయింది అన్నా ఇక్కడ దాడుతానన్నా బాబాయ్ మనకి ఫస్ట్ టైం చెంచాగాలానికి పూమెన పడ్డది. పడ్డ చేప 10 నిమిషాలు కూడా లేదు కళ్ళ ముందు. ఒడ్డునేద్దామని బయటికి పోతున్నా దెంకపోయింది. మనకి చేప పడకపోయినా ఏం కాదులే కానీ పడిపోతేనే మస్తు బాధ అనిపిస్తుంది. పోయిన చేప కూడా అల్లాటప్పది కాదు, పూమెన్ చేప. ఇంట్లో తమాషగా కూర అయిందిలే అనుకున్నా, అసలు ఇట్లయితుంది అనుకోలే. పడదా పెద్దదా లాస్ట్ సార్ అన్నావు కన్నా చిన్న చిన్నగా ఏంది అటు గుంజపోతుంది అది పెద్దదా చిన్న చిన్నది వా అన్నా వారిని ఏంది అది చిన్న 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 చిన్నది నేను జరుగుతా వాంబో అన్నా గాలి పోయి మరి ఆత్మారా జీ రాదుగా నీ అవ్వా లేపు తాగు కొద్దిగా తీసుకుందాం ఏమొచ్చింది తొందర మనం తీస్తే రాకపోవడం జానీ భాయ్ స్పూన్ కూడా తీసుకో. అమ్మా గ్రిప్పరే పెట్టాలి, దానికి కూడా గ్రిప్పర్ ఉంటుందా? పట్టుకోవాలి మరి. ఓకే ఓకే పట్టుకొని ఇందిగా మనకాడ సేఫ్టీ సీజు లేకపోతే భయపడాలి మనం. వామ్మా దీనికే ఇట్లా అంటున్నా నువ్వు. నేను పట్టిన పెద్ద పెద్ద వాళ్ళగలు చూస్తే అదురుకుంటావు లైవ్ లో. ఫోన్ లో చిన్న చిన్నగా కనబడతాయిగా. అవునవును గ్రిప్పర్ ఇది ఉండాలా. 5 ఉంటుందా అన్న? 5 ఉంటుందా? ఈజీగా 5 ఉంటుంది. 5 కిలోలు ఇదిరా తోడు ఇదిరా చూసారా? ఏ ఫోన్లోనే పట్టట్లేదు అది. ఈ దాని నోరేంది అంతుంది. నేనైతే ఫస్ట్ టైం అన్నా దీన్ని అంటే లైవ్లో పట్టడం చూడడం ఫస్ట్ టైం. పళ్ళు చూసానే వాంబో మింగిద్ది. ఏలు పెట్టి ఒకసారి తింటది. ఫోన్లో సరిపోవట్లేదు అన్నది. స్పూన్ కూడా కనబడేటట్టు తీసుకో. నీ అంత ఉంది ఏందన్నది. బరిగొడ్డ అన్న మామూలు సైజు కాదు ఇది. వాంబో ఇది ఉందా ఎప్పుడైనా? లిప్ గ్రిప్పర్ కంపల్సరీగా ఉండాలి మనకి. పాలగలు పెట్టినా కొరమీన పెట్టినా. ఈ కటింగ్ ప్లేయర్ ఇదని కాదు, నీ ఇష్టం వచ్చిన కటింగ్ ప్లేయర్ వాడుతుంది. కటింగ్ ప్లేయర్ కానీ నోస్ ప్లేయర్ తో తీసుకుంటే ఏమైందంటే అటు ఇటు కదిలేటప్పుడు మన చేతి కూర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటది అనమాట. ఇదనుకో దూరం నుండి తీసుకోవచ్చు. సింపుల్గా వచ్చింది ఏంటది అంతేగా. జబర్దస్త్ సైజ్ అన్న, మామూలు సైజ్ కాదు అది. కొద్దిసేపు పండబెట్టు దాన్ని, పడుకోమ్మా నిద్రపో కొద్దిసేపు. మనం ఫస్ట్ టైం కాడికి ఎగ్జైట్మెంట్ మస్తు ఫీల్ అవుతాను నేనైతే. పొద్దున్న వచ్చినందుకు జరా లాస్ట్ సార్ అనేసరికల్లా లాస్ట్ పడ్డది. లాస్ట్ సార్ అని అట్లా వేస్తాను అప్పుడు. లాస్ట్ సార్ అంటే పోతాడంట పాప అని పడ్డదేమో. జాలి చూపించింది, కొంచెం జాలి చూపించింది. దీనికైతే ఇట్లా పట్టుకుని ఆగింది. ఇది కొరమేనైతే అసలు ఆగదు నీకు చేతులు. 5 కిలోలు ఉంటుంది పక్క. ఇంత చేపను పట్టుకోవడం అయితే ఫస్ట్ టైం, మనం ఎప్పుడు పట్టుకోలే. ఇది మెత్తగా జిడ్డుగా ఉంటుంది చేప. బాబాయ్ మనం ఫస్ట్ టైం వాలక చేపని పట్టుకున్నాం. తక్కువ బరువు లేదు, కోస్తే ఇంటి ముందోళ్ళకే కాదు ఇంటి వెనకోళ్ళకి కూడా వస్తుంది. ఈ ఒక్క చేప పడగానే ఇక గాలాలు మలిసి సంచులు ఎత్తన్నాం. బాబాయ్ మనకి పొద్దున పడ్డ కొరమైన కూడా ఇంట్లో పులుసు అయ్యే ఉంటది. ఇక ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా చేపల పులుసు వేసుకొని అన్నం తినాలి. ఇక ఈ రోజుకైతే వీడియో ఇంతే. మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టి గుద్దండి. ఇంకో జబర్దస్త్ వీడియోతో మళ్ళా కలుద్దాం. రైట్ మళ్ళా.